కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వం చొరవతో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తామన్నారు. నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ను మరి పూర్తి చేసుకున్నాం. ఇదే స్ఫూర్తితో చెప్పారు ప్రధానమంత్రి గారు, ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మూడింతలు ఎక్కువ కష్టపడి వేగవంతంగా పనిచేస్తాము. రేపు చేయాల్సిన పని ఈరోజు చేస్తాము, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తాము అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు అన్ని మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ, అధికారులను సమన్వయం చేసుకుంటూ మరి ఈ 100 రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే చాలా వేగవంతంగా పనిచేస్తాము, కష్టపడి పనిచేస్తాము. ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఏ స్పీడ్లో అయితే చేశామో దాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ, చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ఏజెన్సీ ఏరియాలో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ కూడా ఈరోజు తమ ఇండ్ల మీద సోలార్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసుకొని సొంతంగా మరి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారము కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క 100 రోజుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి నిర్దేశించుకున్నట్టు